సార్ మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో బాగా అల్లర్లు కానీ నిరసన సెగలు ప్రభుత్వం కూడా దిగిపోయింది. ప్రధాని మన భారతదేశానికి వచ్చింది. ఆపద్దర్ప ప్రభుత్వం నడుస్తుంది సార్. ఏం చెప్తారు సార్ బంగ్లాదేశ్ ఇష్యూ పైన? ఇప్పుడు మన దేశం అధ్వానంగా అనుకున్న వాళ్ళకి ఒకసారి బంగ్లాదేశ్ చూస్తే అర్థమవుతుంది. మనలో చాలా పొరపాటునే ఇప్పుడు మాట్లాడుకున్నాం సార్. కానీ బంగ్లాదేశ్ అంత పొరపాట్లు లేవుగా. అక్కడ ఎలక్షన్ జరగడమే గగనం. ఎలక్షన్లో ప్రతిపక్షాల పోటీకి అనుమతించడమే గగనం. నిజాయితీగా ఎన్నిక జరగడమే గగనం. ఓకే. ఉదాహరణకి 2008-2009 ఎలక్షన్లో ఈమె ప్రస్తుతం షేక్ హసీనా అధికారం షేక్ హసీనా వచ్చారు. అంతకుముందు 96-2001 మధ్య అధికారంలో ఉన్నారు. అవును సార్. ఆ ఎన్నికలకు ముందు నన్ను పిలిచారు బంగ్లాదేశ్. ఓకే. పిలిచిన వారిలో మహమ్మద్ యూనస్ గారు ఒకరు. బంగ్లాదేశ్లో పిలిచిన వారిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఆర్గనైజింగ్ కమిటీ. దానికి అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ గారు. అప్పుడు ఆనాడు ఎన్నికలు సజావుగా జరిగినాయి. 2009లో జరిగినాయి, సజావుగా జరిగినాయి. బాగానే ఉంది. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మంచి ప్రయత్నం చేస్తుంది ఆమె. ఆర్థికంగా ఆ దేశం పెరిగింది ఈ 15 ఏళ్లలో. ఉగ్రవాదాన్ని అరికట్టారు. 2 విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు వచ్చు వాళ్ళకి. కానీ కాలక్రమేణా నియంతృత్వ ధోరణి అయిపోయింది. ఎంత నియంతృత్వ ధోరణి అంటే 2014లో ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాల. పోటీ చేయని ఎన్నిక ఏం ఎన్నిక? 14లో మళ్ళీ నెగ్గింది ఇవిడ. 2019లో పోటీ చేశారు, కానీ ఎన్నికలు మొత్తం రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ రాకుండా నెగ్గుండేది ఆమె. ఓకే. కానీ రిగ్గింగ్ చేశారు. ప్రతిపక్షానికి ఓటు అందుకని 8 సీట్లు ఎన్నో వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షానికి 8 సీట్లు వచ్చినాయి. 350-340 ఉన్నటువంటి సభలో. హోదా కూడా రాలేదు. హోదా ఏముంది? 8 సీట్లు అంటే ఏముంటుంది? 2024లో మళ్ళీ వాళ్ళు పోటీ చేయలేదు మొన్న జరిగిన ఎన్నికల్లో. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. ఎన్నికల్లో నిజమైన పోటీ లేదు. పోటీ కోసం రాజకీయంలో నిజమైన స్వేచ్ఛ లేదు. మన దేశంలో ఎన్ని పొరపాట్లలో నిజమైన పోటీ ఉన్నది. అవును సార్. ఓట్ల కొనుగోలు ఉంది, డబ్బులు ఖర్చు అందరూ పెడుతున్నారు, అవి తప్పులు ఉన్నాయి. కానీ ఓటు వరకు ఎవడు బలవంతంగా ఓటు వేయించట్లేదు. రిగ్గింగ్ వల్ల ఎవడో నగ్గట్లేదు. ఓట్లన్నీ సరిగ్గా లెక్కెడుతున్నారు. అధికారం ప్రశాంతంగా చేతులు మారుతుంది. ఆ దేశంలో ఆ పరిస్థితులు కూడా లేవు. అది లేకపోయేసరికి ఏమవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కనీసం మనం చర్చించుకునే అవకాశం, విమర్శించే అవకాశం చట్టసభల్లోనూ బయట ఉన్నట్టయితే, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మనం నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టయితే, ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అది లెట్టింగ్ ఆఫ్ స్టీమ్ అంటాం. అలా కాకుండా కుక్కర్ మీద పెట్టి బాగా కింద మంట పెట్టి పైన బాగా గట్టిగా మూసామనుకోండి, నీటి ఆవిరి బయకి రాకుండా ఏమవుతుంది? కొంతసేపు అయినా అది బాంబు అయిపోతుంది. పెద్ద విస్ఫోటం, బాంబు పేలిపోతుంది. అవును సార్. అలాగే జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే తొంగలోకి తొక్కారో, ప్రతిపక్షంలో ఆనందాన్ని జైళ్ళల్లో పెట్టారో, దారుణంగా స్వేచ్ఛ లేకుండా చేశారు. ఏదో వంకతో ప్రారంభమైంది. రిజర్వేషన్లు మన దేశంలో కూడా గొడవలు ఉన్నాయి. దాంతో ప్రారంభమైంది. చివరికి ప్రభుత్వాన్ని గంటల్లో దించేశారు సార్. ప్రజల విల్లింగ్ కన్సెంట్ లేకుండా, ప్రజలు మొత్తం మీద ప్రభుత్వంకు ఉన్నటువంటి నైతికమైన అధికారాన్ని గుర్తించకుండా, ఆ నైతికమైన అధికారంతో ప్రభుత్వం పాలనలోకి రాకుండా బలప్రయోగంతోనే అధికారం చేద్దామని చెప్పంటే అది ఎల్లకాలం చెల్లదు. కాబట్టి కొన్ని విషయాల్లో మంచి పరిపాలన చేసినా కూడా, ఆ మాట చెప్తున్నాను, ఆర్థిక ప్రగతికి ఆవిడ గట్టిగా దోహదం చేసింది సార్. గత 15 ఏళ్ళుగా తెలంగాణ ఆ రాష్ట్రం బంగ్లాదేశ్ బాగా ఆర్థికంగా పెరిగింది. మనకంటే తలసరి ఆదాయం పెరిగింది. మనకంటే చాలా కింద ఉన్నటువంటి దేశం. అలాగే మరి ఉగ్రవాదాన్ని అరికట్టారు ఖచ్చితంగా. కొన్ని విషయాల్లో మనకంటే బాగా చేశారు. ఉదాహరణకి ఈ పసుపు, ఈ కంటామినేషన్ వల్ల రకరకాల విష పదార్థాలు కలపడం చేత రంగు కోసం అని చెప్పని లెడ్ పాయిజనింగ్ వచ్చే లక్షలాది మంది శిశువుల భవిష్యత్తు నాశనం అవుతుంది. బంగ్లాదేశ్లో ఆవిడ అరికట్టింది. మన భారతదేశం అరికట్టు ఇప్పుడు కూడా కంటామినేషన్ జరుగుతుంది. ఆవిడ సొంతంగా ఒక ఉద్యమంలా తీసుకుని దాన్ని అరికట్టింది ఆవిడ. కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారు. శాంతియుతంగా చర్చలతో సామరస్యంగా మనం ఒకరినొకరు ఒప్పించుకోవాలి. కానీ బలప్రయోగంతో, అధికార దర్పంతో, అహంకారంతో స్వేచ్ఛని కాలరాస్తే ఖచ్చితంగా కాలక్రమేణా ఆ ప్రభుత్వాల ప్రతిష్ట మసకపారిపోతుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఒకసారి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చినా కూడా దాన్ని అదుపు చేయడం అసాధ్యమవుతుంది. తుపాకీలతోనూ మనుషుల్ని చంపేసి మనం అధికారంలో ఉండకూడదు సార్. ఆ పాఠం నేర్చుకోవాలి మనం సార్. అలాగే మిలిటరీ కూడా చేతులు ఎత్తేసింది ఆమె విషయంలో. సో ఆమెకు రక్షణగా లేరు అని కూడా, అంటే అక్కడ ఏం జరిగిందో వివరాలు మనకు తెలియదు సార్. కానీ ఏమిటంటే సార్ ముఖ్యంగా వేల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు సార్, మీకు రాజ్యాంగబద్ధంగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి భావాలకి సరైన వేదికలు లేనప్పుడు
అరాచకత్వం వచ్చేస్తుంది. ఆ వేల మందిని చంపేస్తారా మీరు? ప్రభుత్వాల దగ్గర తుపాకులు ఉండొచ్చు, ఆర్మీ దగ్గర ఉండొచ్చు. అవును సార్. మన పౌరుల్ని మనం తుపాకులు పెట్టి టపటప వేల మందిని పేల్చేస్తామా? ఒక్క జలియన్వాలాబాగ్ జరిగితే ఏమైంది? పాశ్చాత్య దేశం వలస పాలకులు ఒక జలియన్వాలాబాగ్లో కొన్ని వందల మందిని పట్టుకోవాలి చంపేగానే ఈ దేశం ఎంత స్పందించింది? అప్పటిదాకా ఉద్యమం వేరు. 1919 దాకా భారతదేశంలో స్వతంత్ర పోరాటం వేరు. 19 తర్వాత వేరు. 1919 తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండటం అసాధ్యమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి అవసరమైతే బలప్రయోగం చేయాలి అరుదైన సందర్భాల్లో, కానీ బలప్రయోగం ద్వారా మాత్రమే అధికారంలో ఉండటం సాధ్యం కాదు సార్. అలాగే ముఖ్యంగా భారతదేశానికి రావడానికి కారణం ఏంటి సార్? భారతదేశం సపోర్ట్ ఇవ్వడం, పక్కనున్న పెద్ద దేశం సార్. ఇక్కడ బహుశా ఇక్కడ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. రెండోది, మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కూడా షేక్ హసీనా, ఆమె తండ్రి గారు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్కి ఆయన జాతిపిత. అవును సార్. ఆ దేశ నిర్మాణానికి కారణం ఆయన. ఆనాడు సహకరించింది ఎవరు? భారతదేశం. పార్టీలకు అతీతంగా అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ. దేశమంతా కూడా మద్దతు ఇచ్చింది. యుద్ధంలో మన సైనికులు వీరమరణం పొందారు బంగ్లాదేశ్ విముక్తి కోసం అని చెప్పారు. ఓకే. ఆ దేశం మరి దేశ ప్రజల కోరిక మేరకు బంగబంధును జైలు నుంచి బయటికి తీసుకురావడంలో కానీ, ఆయన దేశ నాయకత్వాన్ని ఇవ్వడంలో కానీ, ఆ దేశం స్వతంత్రం కావడంలో కానీ భారతదేశం ఇచ్చిన సహాయం. కాబట్టి సహజంగానే బంగ్లాదేశ్కి మనకి చాలా మైత్రి బంధం ఉంది. అందులో ఈ కుటుంబానికి మరింత ఉంది. ఎందుకంటే ఈ పార్టీకి ఆవామీ లీగ్ పార్టీ అలాంటి స్వతంత్ర పోరాటం చేసింది. అయినా ఆ జాతిపిత బంగబంధు కూతురు. అవును సార్. ఏ పార్టీతో కూడా, కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వం కూడా పార్టీని పక్కన పెట్టి భారతదేశంతో సఖ్యత ఉన్నది. అలాగే ఆర్థిక విషయాల్లో కావచ్చు, రెండు దేశాల మధ్య ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కావచ్చు, షేక్ హసీనా చాలా గట్టిగా కృషి చేసింది, దాని మనం అనలేదు సార్. కాబట్టి సహజంగా మనం మంచి వాళ్ళతో సౌయోధ్యం ఉంటుంది, ఎవరున్నా కూడా సౌయోధ్యం ఉంటుంది. అంతేగాని వాళ్ళు చేసిన నేరాలంటే మనం బాధ్యులం కాదు సార్. రాజకీయంగా అంతర్గతంగా ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ ప్రజలు ఇష్టం, మన ప్రభుత్వం చెప్తుంది అదే. ఎవరు ఉంటారు అధికారంలో, ఎవరు పెడతారన్నది పూర్తిగా మీ ఇష్టం, మీ ప్రజల ఇష్టం, మాకు సంబంధం లేదు. మీరు ఎవరున్నా కూడా